హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో వస్తుంది. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? వీటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే, మనం బాదం మిల్క్ తయారు చేసే బిఫోర్ 1 అవర్ బిఫోర్ ముందు మనం వీటిని నానబెట్టేసుకోండి. నేను ఒక 20 తీసుకున్నాను. 1 కప్పు మిల్క్ సరిపోతుంది. షుగరు, ఇలాచీ పౌడర్, పెప్పర్ పౌడర్. ఓకేనా? వీటిని మనం ఇప్పుడు పొట్టు తీసుకునే లోపు ఏం చేయాలి అంటే, ఒక వెడల్పాటి పాన్ తీసేసుకోండి. దానిలో మనం మిల్క్ పోసేద్దాము. సో ఇలాగా సన్నని ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. మరీ మరిగించొద్దు. ఈలోపు మనం బాదం పీల్ తీసేసేద్దాం. ఇలా పీల్ తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని వీటిని దీనిలో వేసేసేయండి. దీనిలో కొంచెం మిల్క్ అన్నమాట. ఇప్పుడు గ్రైండ్ చేసేయండి స్మూత్గా. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. దీన్ని మనం ఇప్పుడు ఇది సన్నని ఫ్లేమ్ మీద పెట్టాం కదా, అడుగంటకుండా చూసుకోండి. ఒక్క పొంగ అయితే సరిపోతుందండి మనకి. ఇదేం దగ్గరగా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 6 స్పూన్లు యాడ్ చేశాను షుగరు. మీరు తినే స్వీట్ దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా మిక్స్ చేస్తూ ఉండండి. దీనిలో ఇప్పుడు ఇలాచీ పౌడరు, అలానే పెప్పర్ పౌడరు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి మీరు తిప్పేసేయండి దీన్ని. నెక్స్ట్ మీ దగ్గర ఇలా ఫుడ్ కలర్ కనుక ఉన్నట్లయితే ఒక 2 స్పూన్లు మిల్క్లో ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం దీనిలో యాడ్ చేసేసుకున్నాం. చాలా ఈజీ అండి. జస్ట్ అంతా ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. కాకపోతే ముందుగా మనం ఈ బాదం మిల్క్ ప్రిపేర్ చేసే ముందు ఒక 1 అవర్ బిఫోర్ అవి బాదం కనుక నానబెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం పీల్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాము. సో అవి జాగ్రత్తగా పీల్ తీసుకుంటే సరిపోతుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం పిల్లలు కనుక నచ్చితే మాత్రం వదిలిపెట్టరు. రోజు చేయి మమ్మీ అని చెప్తారు మీకు. సో ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ దానిలో వేసేసుకుందాం. ఇది బాదం పేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీనిలో కూడా కొంచెం ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి కొంచెం మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ వేసేసి తిప్పేసేయండి. సో వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేసేసేయండి. చూసారు కదండి, ఇలా పొంగు రావాలన్నమాట మనకి. ఒక్కసారి పొంగు వచ్చినాక ఆపేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి బాదం మిల్క్.
సో ఇప్పుడు మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము. సో ఇలా సర్వ్ చేసేసుకోండి. మీరు వేడివేడిగైనా తీసుకోవచ్చు, లేదంటే కనుక ఎప్పుడైనా సరే జ్యూసెస్ని మనం కూల్గా తీసుకుంటేనే బాగుంటాయి అనుకుంటే కనుక ఇలా కొంచెం చల్లార్చినాక ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. పిల్లలు రాగానే కొంచెం ఇలాగా గార్నిష్ చేసేసుకోండి. బాదం ఉంటాయి కదా దీనిలో ఇలాగా. మీ దగ్గర కనుక ఇంకా మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, ఖర్జూరాని, అవి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదండి. సో ఇలాంటి మనం ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీగా వాచ్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.